కేసుల మాఫీ కోసం జగన్ పంచన చేరిన కాంగ్రెస్ నేతలంతా ఆయనతో సహా మునిగిపోవడం ఖాయమని ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ అనుచిత వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం నోటీసులు ఇవ్వడం పట్ల ఆయన కర్నూలులో హర్షం వ్యక్తం చేశారు. మంత్రి భూమా అఖిలప్రియపై శాసనసభ్యురాలు రోజా వ్యాఖ్యలపై మండిపడిన ఆయన తండ్రి మరణించిన పరిస్థితుల్లో జగన్ చేపట్టిన సంతకాల సేకరణను గుర్తు చేశారు. పాదయాత్ర మాని పాదాల యాత్ర చేస్తూ ఉన్నాడు. కోవింద్ గారికి పాదం ముట్టుకుని వచ్చాడు. అదే ప్రధానమంత్రి గారి పాదానికి కూడా మొక్కి వచ్చాడు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు? ఎందుకంటే తన పైన 13 కేసులు ఉన్నాయి, ఈడీ అటాచ్మెంట్ ఉంది. ఇవన్నీ మానుకోవాలని చెప్పేసి ఎట్లయినా కానీ మాన్పించుకోవాలని చెప్పే ఉద్దేశంతోనే ఆయన చేస్తున్న కార్యక్రమాలు ఇవి. కానీ ఆయన నమ్ముకున్నటువంటి కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు చేరారు అతని దగ్గర. ధర్మాన ప్రసాదరావు కానివ్వండి, పార్సాతి కానీ ఇట్లాంటి వాళ్ళంతా కొంతమంది చేరారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే జగన్ కేసులు ఎప్పుడైతే మాఫీ అవుతాయో దాంతోపాటు మావి కూడా మాఫీ అవుతాయని చెప్పే ఉద్దేశంతో ఆయన వెంబడే కడుచుకొని తిరుగుతూ ఉన్నారు. నేను చెప్పేది ఏమంటే వీళ్ళందరూ ఆయన నమ్ముకొని తిరుగుతున్నారు, కానీ ఇది ఒక టైటానిక్ షిప్లో మునిగిపోతారు ఎప్పుడో ఒకసారి.